న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తారని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్దే పెత్తనలా మారిందని, గవర్నర్ నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. గవర్నర్ నిర్ణయం సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక తప్ప రెండు దఫాలు క్లారిఫై అడగదు తప్ప మూడో దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం, అంగీకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకి ఎంతవరకు కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. అందుకని పొలిటికల్ పాలసీలు ఎప్పుడు తీసుకోవద్దు. ఈసారి కూడా ఏమైంది, రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా. వివాదం ఏమొచ్చింది, వక్ఫ్ బిల్లు పైన తర్వాత